నమస్తే. RV19 టీవీకి స్వాగతం, సుస్వాగతం. గౌడుల సంక్షేమమే లక్ష్యంగా గౌడుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ రాత్రనక పగలనక వారి బాగోగులను పట్టించుకుంటూ గీత కార్మికుల అభివృద్ధి కోసం ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు బునగాని యాదగిరి గౌడ్ అంటే తెలియని గీత కార్మికుడు ఉన్నాడు. అలాగే రాష్ట్రంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన బునగాని యాదగిరి గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మీరు నేటి బిజీ లైఫ్లో మన కుటుంబానికి ఏదన్నా చేసుకున్నామనే ఏదైనా చేద్దామనే పరిస్థితి లేని ఈ కాలంలో కుటుంబాన్నే కాకుండా రాష్ట్రంలో ఉన్న కొన్ని వందల వేల కుటుంబాలకు, గీత కార్మికుల కుటుంబాలకు మీరు ఎంతో మేలు చేస్తున్నారు. ఎలా సాధ్యపడేది సార్ మీకు? నేను 2010 నుండి 24 అంటే సుమారు 14 సంవత్సరాలు తెలంగాణ గౌడ సంఘం ములుగు డివిజన్ సెక్రటరీగా, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షునిగా, వరంగల్ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రస్తుతం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, గౌడ కులంలో ఇప్పుడు 130 కులాలలో గౌడ కులంలో ఎక్కువ ఈ మరణాలు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మీకు ఇప్పుడు పోద్దాలు స్టార్ట్ కాబోతున్నాయి, నాపుతాలు వచ్చేస్తున్నాయి. ఈ పోద్దాలు వచ్చినాయి అంటే సుమారు ఒక 120 నుండి 130 మంది మరణిస్తారు కంపల్సరీ. అంటే నల్గొండ నుండి ఆదిలాబాద్ వరకు ఈ వృత్తి 2,40,000 గీత కుటుంబాలకు ఈ వృత్తిపైన ఆధారపడి తెలంగాణలో అతిపెద్ద వృత్తుల్లో ఈ వృత్తి చాలా ప్రధానమైన వృత్తి. ఎందుకంటే దినదినం ప్రతి ఏ వృత్తికి కూడా ఈ ప్రమాదం ఉండదు. ఈ వృత్తికే కాలు జారిన, చెయ్యి జారిన, మోగు తెగిన అనేక మంది ఈ వృత్తిపైన ఆధారపడి మరణాలు సంభవిస్తున్నాయి. కొంతమంది కింద పడి నడుములు విరిగి, కాళ్ళు విరిగి, స్పైనల్ కార్డు విరిగి మంచంలో ఒక సజీవంగా అయ్యో భగవంతుడా చావు రాకపోయా ఇంకా నాకు ఎందుకు ఈ జీవితం అని వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఫస్ట్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ జరిగినా కూడా ఫస్ట్ వరంగల్ MGM ప్రాంతీయ MGM హాస్పిటల్కి వస్తారు మహాత్మా గాంధీ. ఇక్కడ కనుక సర్జరీ నరం కట్ అవుతుంది, కాలు చేతులు పడిపోతాయి. వెంటనే వాళ్ళను నేమ్స్కి తీసుకుపోవడం, గాంధీకి తీసుకుపోవడం, అక్కడ వాళ్ళకు సంబంధిత మంత్రితో మాట్లాడి వారికి LOC ఇప్పించి సర్జరీలు చేయించి వాళ్ళకు రావాల్సినటువంటి ఎక్స్గ్రేసియాను ఇప్పించుకుంటూ రోజుకు 2010లో నేను ఇంత మందికి తెలియదు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ జరిగినా కూడా ఫస్ట్ నాకు కాల్ వస్తుంది. రాత్రే కావచ్చు, అది పగలే కావచ్చు. నేను వెంటనే వెళ్ళి వారికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సర్జరీ కావాలి. సర్జరీకి ఏం కావాలి? అతనికి బ్లడ్ తక్కువ ఉంటుంది. ఆ బ్లడ్ కోసము నా వంతు ప్రయత్నం, నేను బ్లడ్ ఇప్పిస్తా. తర్వాత సర్జరీ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కాక ఆ వైద్యం అందుబాటులో లేకుంటే ఇమ్మీడియట్లీ గాంధీ హాస్పిటల్ నేమ్స్కి తీసుకుపోవడం జరుగుతుంది. శీతగ్రాతులను చూస్తూ ఉంటే చాలా బాధాకరం. కానీ ఈ వృత్తి మా తాతలు, తండ్రులు, మా ముత్తాతల నుండి అంటే కొనసాగుతూ ఏ మరణాలు సంభవించినా కూడా వృత్తిని ఇప్పటివరకు ఆపలేదు. ఇప్పుడు మీరు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతవరకు ఎంతోమంది గౌడ కార్మికులు తాచెట్టు మీద కింద పడి గాయపడినారు, మృతి చెందినారు. వారి కొరకు మీరు ఇంతవరకు చేసిన కృషి ఏంటి? చాలామందికి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల